మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఎవరు కూడా ఉపయోగించకుండా నేను ఒక ప్రచారకర్తగా భారతదేశ అభివృద్ధిలో ఒక పౌరునిగా క్రియాశీల పాత్ర పోషిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నిషేధించండి, నిషేధించండి, నిషేధించండి. పొగాకు వద్దు, ఆరోగ్యం వద్దు, పొగాకు వద్దు, ఆరోగ్యం వద్దు. వాకర్స్ మిత్రులకు శుభోదయం మరియు విజ్ఞప్తి. ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మా పెవిలియన్ గ్రౌండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ప్రజలందరికీ పొగాకు వల్ల కలిగేటువంటి నష్టాలు తెలియడం కోసం అని చెప్పేసి ఒక బాహుబలి ఒక సిగరెట్ కూడా తయారు చేయడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిగరెట్ తాగే వాళ్ళు ఈ రోజు నుంచి మానేయడము, ఇక ముందు అలవాటు లేని వాళ్ళు అసలుకు అలవాటు చేసుకోకపోవడము, అలాగే వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ ఇతరత్ర ఎవరైనా కానివ్వండి ఈ రోజు నుంచి వారు పొగాకు లేదా పొగాకు సంబంధించినటువంటి పదార్థాలను వినియోగించడంలో నేను పూర్తి వ్యతిరేకిని అనేటువంటి ఒక చిన్న ఇన్స్పిరేషను, చిన్న అవేర్నెస్ కోసం అని చెప్పేసి మా పెవిలియన్ గ్రౌండ్లో ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నాము. మనం చూస్తున్నాము ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు కూడా చనిపోలేదండి. దాదాపుగా మన దేశంలో కనుక చూసినట్టయితే సంవత్సరానికి 10 లక్షల మంది కేవలం పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల చనిపోతున్నారు. దాదాపు 100 రకాల క్యాన్సర్లు ఈ పొగాకు ఉపయోగించడం వల్ల వస్తున్నాయి. అంతేకాకుండా శరీరంలోని మల్టిపుల్ ఆర్గాన్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతాయండి. ముఖ్యంగా దీనికి చాలా యూత్ అతి చిన్న వయసులో పిల్లలందరూ కూడా గుట్కాలని చెప్పేసి గంజాయి అని చెప్పేసి ఇంకా రకరకాల ఉత్పత్తులు వాడడం వల్ల చిన్న వయసులోనే దేశ అభివృద్ధి పాత్రలో కీలక పాత్ర వహించినటువంటి యూత్ అనే వాళ్ళు కూడా మరి ఈ పొగాకు ఉత్పత్తి వల్ల చనిపోవడం జరుగుతుంది. దయచేసి ఇక నుంచైనా కేవలం ప్రజలు వాడకుండా మాత్రమే కాదు ప్రభుత్వం కూడా ఈ పొగాకుని పూర్తిగా నిషేధించాలని చెప్పి కోరుతూ మా పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ పక్షాన మరొకసారి మరి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మరి అందరికీ కూడా గ్రౌండ్కి అనేక రకాల మంది వస్తున్నారు, యూత్ వస్తున్నారు, క్రీడాకారులు వస్తున్నారు, క్రీడాభిమానులు వస్తున్నారు, వాకర్స్ మిత్రులు వస్తున్నారు. వీరందరూ కూడా ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం కోసం ఈరోజు ఒక పెద్ద సిగరెట్ని తయారు చేసి దానివల్ల వచ్చినటువంటి నష్టాలను తెలియజేస్తూ ఆ సిగరెట్ దహనాన్ని కూడా మనం ఈరోజు చేయడం అనేది జరిగిందండి. మరి తప్ప అలాగే మరి ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది కూడా ఇక్కడ ప్రత్యేకంగా మేము సిగరెట్ వ్యతిరేకం అని చెప్పేసి మరి సిగరెట్ పైన సంతకాలు కూడా చేసి ఈరోజు ఒక ప్రతిజ్ఞ ఒక ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. ఇక నుంచి మేము సిగరెట్ ఉత్పత్తులను వాడము, మా తరఫున ఎవరైనా కానీ మరి వాడలేకుండా మేము చూస్తామనేటువంటి ఒక గొప్ప ప్రతిజ్ఞ ఈరోజు చేయడం అనేది ఎంతో ముదాహంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నాను.